ఎస్ ఎస్ నరేష్ గారు, ఇప్పుడు ఇవాళ మొత్తం మీద మీ సైడ్ నుంచి వినిపించేది ఏంటంటే, ఇప్పుడు సరే పెట్టుబడుల ఆకర్షణకు సంబంధించిన ఒకటి జరుగుతుంటే ఇతరత్ర కార్యక్రమాలు అక్కడ జరుగుతున్నాయి, కానీ మీరు మాత్రం కేవలం ఒక ఎంఓయూ దాదాపుగా 1000 కోట్లకు సంబంధించిన దానిపైన ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసి మిగిలిన వాటిని డైల్యూట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఆ పెట్టుబడి జరిగిన స్వచ్ఛ బయో ఏదైతే కంపెనీ ఉందో దాంట్లో 1000 కోట్లకి సంబంధించిన ఇష్యూనే ఎక్కువ మీరు చర్చించడం ద్వారా ఆయన చేస్తున్న ఇతరత్ర కార్యక్రమాలు ప్రజల్లోకి వెళ్లకుండా ఉండేందుకు ప్రయత్నం చేస్తున్నది ఒక ఆరోపణ అయితే వినిపిస్తుంది. మీరు ఏమంటారు, అసలు మీ ఆరోపణ ఏంటి? మా ఆరోపణ ఏంటంటే, సరే మేము పార్టీగా ఆరోపణ చేసినాం, కానీ సీనియర్ రాజకీయ విశ్లేషకులుగా ఒక ఆర్థికవేత్తగా పాపరావు గారు స్పష్టంగా చెప్పారు, వారికి ఏదున్నా కూడా పార్టీతో సంబంధం లేకుండా మా తప్పైనా ఎవరి తప్పైనా ఉందన్నట్టు చెప్పేటువంటి అలవాటు ఉన్న వ్యక్తులు మొదటి వరుసలో ఉన్నటువంటి వారు వాళ్ళు. అయితే మేమేమంటున్నాము, వారు వెళ్ళిన పర్యటన కేవలం పెట్టుబడులకు ఆకర్షణ అని చెప్పి ఒక మభ్య పెట్టే ప్రయత్నం మాత్రం చేస్తా ఉన్నారు. అక్కడ ఎక్కడా కూడా పెట్టుబడులు రావాలి, పెట్టుబడులు చేస్తని చెప్పి అపోహలు మాత్రం ఇవన్నీ ఏంటంటే వారు ప్రపంచ బ్యాంక్ తోని చేసుకోవడం అని చెప్పి వారు చెప్పినట్టుగా. రెండోది వాళ్ళకు ఉన్నటువంటి ఒప్పందాలు, అంటే వాళ్ళ అన్నదమ్ముల పేరు మీద ఉన్నటువంటి కంపెనీలకు అక్కడి నుంచి ఏదో చేస్తున్నట్టుగా చూపించే ప్రయత్నాలు చేస్తున్నాం. మేము ప్రూఫ్ తో సార్ చూపించినాం కదా, మరి ఎందుకు ఒక్కరు కూడా మాట్లాడలేకపోతున్నారు? రేవంత్ రెడ్డి గారు దాన్ని ఎందుకు స్పందించలేకపోతున్నారు? వారి అధికార ప్రతినిధులు ఎందుకు స్పందించలేకపోతా ఉన్నారు? అంటే అది నిజం కాబట్టి 17 రోజుల కింద ఎందుకు స్వచ్ఛ బయో దాని మీద ఎందుకు రిజిస్టర్ అయింది, దాంట్లో వారి తమ్ముడు పేరు ఎందుకు, అన్న పేరు ఎందుకు ఉంది, వారు ఉన్నమాట వాస్తవమా కాదా, మరి వాటికి 1000 కోట్ల పెట్టుబడి పెట్టినటువంటి ఒక కెపాసిటీ లేక వాటి ఆర్థిక అంశాలు ఏ రకంగా ఉన్నాయి, వాటికి పెట్టుబడి పెట్టేంత స్తోమత ఉందా, ఇవన్నీ ఏమీ లేకుండా, ఎటువంటి అనుమతులు లేకుండా, ఏం చేయకుండా కేవలం వారికి ఉన్నటువంటి అనుబంధంతో, వారికి ఉన్నటువంటి ఏదో సహాయం చేయాలనే ఉద్దేశంతో చేసినట్టుగా స్పష్టంగా మనకు కనబడుతుంది. అదే రకంగా దీని వెనుక ఉన్నటువంటి అమెరికా పర్యటన కానివ్వండి, ఇంకే పర్యటన కానివ్వండి, వారి కంటే రాష్ట్ర ప్రయోజనాల కంటే వారి కుటుంబ ఆర్థిక ప్రయోజనాలే కోసమే చేస్తున్నట్టుగా మనకు స్పష్టంగా అర్థమైనట్టుగా ఒకటి సందర్భాల్లో మనం నిరూపించినాం. అది ఎందుకు నిరూపించామంటే, స్వచ్ఛ బయో కంపెనీ ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ప్యానల్ లో ఉన్నటువంటి నాయకురాలు, సీనియర్ నాయకురాలు, మంచి వక్త సుజాత గారు ఉన్నారు. వారిని అడుగుతా ఉన్నాను నేను, స్వచ్ఛ బయో కంపెనీ వారి పేరు మీద ఉందా, రిజిస్టర్ అయ్యిందా లేదా? ఒకవేళ ఉన్నట్లయితే ఎందుకు ఈ రకంగా చేయాల్సిన పరిస్థితి వచ్చింది? మరి ఏ కంపెనీలో లేనటువంటి అనుమతులు ఈ కంపెనీకి ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది? దీనికి ఉన్నటువంటి ప్రియారిటీ ఏంది? అంటే వాళ్ళ అన్న తమ్ముడు ఉండడం బట్టే అదొక ప్రియారిటీనా, లేదంటే నిజంగా వారు చేసేటువంటి క్రమంలో ఉందా? అదే రకంగా అదొక పాయింట్. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ఉన్నటువంటి వాటిల్లో గత ప్రభుత్వం చేసినటువంటి, అంటే మా బీఆర్ఎస్ ప్రభుత్వం చేసినటువంటి ఏదైతే పరిపాలనలో ప్రతి ఒక్కరిగా తప్పుగా చూపించే ప్రయత్నాలు చేశారు గతంలో, వారు ప్రతిపక్షం ఉన్నప్పుడు కానివ్వండి, లేదంటే అధికార పక్షంకి వచ్చిన తర్వాత. కానీ ఆగస్టు 2 జరిగినటువంటి సింకేశ్వర ఈ యొక్క దాన్ని వారం 10 రోజుల దాకా ఎందుకు, వారం రోజుల దాకా ఎందుకు దాన్ని బయట తీయలేకపోయారు? డిస్కస్ చేద్దాం, అదే డిస్కషన్ డిబేట్ అవ్వకుండా కేవలం పెట్టుబడుల ఆకర్షణ దానికి సంబంధించి మాట్లాడదాం. మీరు అడిగిన ఆ ప్రశ్న కూడా ఖచ్చితంగా అడుగుదాం. దీనికి సంబంధించి ఇంకేమైనా ప్రశ్నలు ఉన్నాయి మీకు సంబంధించి మీరు అడగాలనుకున్నవి నరేష్ గారు? అవునండి, అయితే పెట్టుబడులకు సంబంధించి కేవలం దానికి కన్ఫైన్ అవుదాం ప్లీజ్. నేను ఒకటే చెప్తా నరేష్ గారు.